ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. రాధిక అట్లీస్ట్ నాకేనా చెప్పు. అటువైపు చూడండి. ఎవరైనా గంటను అంత ఎత్తులో కడతారా? ఇలా కట్టడానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి? ఈ గంటని ఎవరు కొడతారో వాళ్ళ జీవితంలో చాలా 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 ఎత్తుకెళ్తారంట. ఇప్పుడు ఎవరినంత ఎత్తుకు పంపించాలని అనుకుంటున్నాను? నిధిని. నన్నా? అయ్యయ్యో, అంతెత్తుకి నేనెలా జంప్ చేసి గంట కొట్టగలను? అరే మా అన్నయ్య ఉన్నాడు హెల్ప్ చేయడానికి. జంప్ ఎందుకు చేయాలి? నేనా? అను నిధి, వద్దని చెప్పొద్దు. నిధి ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతోంది. తనకి టాప్ రావాలి కదా. దానికి నేనేం చేయాలి? నిధిని ఎత్తుకొని గంట కొట్టడానికి హెల్ప్ చేయి. అయ్యయ్యో, కర్ణా సార్ నన్నెత్తుకుంటారా? బాబాయ్ వద్దు. అయినా నన్నెత్తుకొని గంట కొట్టించడం బాగోదు. హలో, మా అన్నయ్య ఇంకొకరికి మంచి జరుగుతుందంటే ఎప్పుడు నో అండు కదా అన్నయ్య. రాధిక, ఏం వద్దులే. నేను రాత్రి పగలు నిద్ర లేకుండా చక్కగా చదివి మార్కులు తెచ్చుకుంటాను. ఇలాంటివేం వద్దమ్మా. దేవత ముందు నేను ఆల్రెడీ మొక్కుకున్నాను. ఇప్పుడు కాదు అంటే దేవతకి కోపం వస్తుంది. మహాపాపం మహాపాపం. దేవి దేవి ప్లీజ్, తప్పైపోయింది. రాధిక తెలియక ఏవేవో వేడుకుంది. అది నేను నెరవేర్చలేను. ప్లీజ్ నన్ను క్షమించు. ప్లీజ్ 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 దేవి ప్లీజ్. ఆహా, భార్యాభర్తలంటే ఇలా ఉండాలి. మీ కోరికను ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది. అయ్యయ్యో పంతులు గారు, మేమిద్దరం భార్య భర్తలం కాదు. అలా అయితే పెళ్లి నిశ్చయమైంది అంతేనా? కాదమ్మా, ఇది పెళ్ళైన నవదంపతులు లేదా పెళ్లి నిశ్చయమైన వాళ్ళు తమ జీవితాంతం చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ మోగించే గంట ఇది. ఇది మీకు తెలీదా?